మరీ నిర్బంధాలు ఇక ఈసారి కనుక కేసీఆర్ గెలిచి ఉంటే మేము ఏ శంకరగిరి మాన్యాలు ఉంటున్నాము, లేకపోతే ఏ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటుంటామో, మామూలు అరెస్టులు జైళ్ళు ఉంటుండే. బట్ ఇదన్నీ నేను ఒక ఏమంటా అంటే కేటీఆర్ గారు కానీ మనవాడు అప్పుడు కడియం శ్రీయర్ గారు, తర్వాత ఇటు రాజా సింగ్, కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలని ఉందేమో. అసలు లేదు. 2004 నుంచి 9 మధ్యలో మీరు ఎంతమందిని తీసుకోవాలా, 2009 తర్వాత ఎంతమందిని తీసుకోలేదు, ఆ తర్వాత అదే కొనసాగుతోంది కదా. ఇప్పుడు ఆ 10 years తర్వాత మనోడు చేసిన ప్రాక్టీసెస్ తెలంగాణలో స్టేట్ ఏర్పడిన తర్వాత అసలు కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అన్నది, కానీ అవును అసలు కాంగ్రెస్ ముక్త చేయాలనేది మొత్తం టీఆర్ఎస్ ఒక ఎజెండాగా తీసుకున్నది. సో అది ఏమైంది, వీళ్ళు కూడా ఇది ఎక్కువ కాలం ఉంటుందా ఈ ప్రభుత్వం, ఇంకా ఉండేదా కాంగ్రెస్లో ఇంతమంది 6 నెలలు అన్నారు అని ఇట్లా వచ్చేసరికి సరే వాళ్ళు వస్తా అంటే వద్దంటాం అనే పద్ధతి మా ముఖ్యమంత్రి గారు అనుసరించిన. కొంచెం బీజేపీ కోణం సీరియస్గా ఉంటుంది కాబట్టి దాన్ని మేము కేర్ తీసుకుని ఉండాల్సి వచ్చింది. చాలామంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలంటే మేము ఉంటే మంచిది అనేది ఒకటి అయితే, రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా ఒక అఫెక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనేది అప్పుడంటే మమ్మల్ని బెదిరించుడు భయపెట్టింది కాబట్టి పోయినాం. ఇప్పుడు మా పార్టీ మేము వస్తామని కూడా చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. కొంతమంది పార్టీలకు వచ్చిండ్రు, వాళ్ళు రావడం వల్ల ఒక ఊపు వచ్చింది. ఒక ఊపు వచ్చింది ఒక బిఫోర్ 1 year నుంచి. తిట్టి నానా తిట్లు తిట్టి లైక్ అద్దంకి దాగిని కూడా తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, పొంగులేటి జూపల్లి గారు రావడం అనేది ఒక టర్న్. అట్లా ఏ ఏరియాలో ఆ ఏరియాలో చాలామంది రావడానికి మేము ప్రయత్నం చేసినాం, పార్టీ ప్రయత్నం చేసింది. కొన్ని చేరికలు అనివార్యం, ఏది బిఫోర్ ఎలక్షన్. ఓకే, ఆఫ్టర్ ఎలక్షన్ విమర్శలు ఎదుర్కొంటున్నాం మనం, ఏది ఎమ్మెల్యేస్ రావడం. బట్ పార్టీని ఒక 10 years డిస్ట్రక్టివ్ అంటే మన గౌడ్ గాక అది పెట్టినట్టుగా కొరగడమే నిరంతరం ఇక్కడికి క్షేత్రస్థాయి వరకు చేసిండ్రు వాళ్ళు బీఆర్ఎస్. సో రికవర్ ఇప్పుడు జనం వచ్చిండ్రు. మీకు 18 seats నుంచి 64 seats వచ్చినాయి అంటే జనం షిఫ్ట్ అయిండ్రు. కరెక్టే. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు సీన్ ఉందా ఈ రాష్ట్రంలో అనే స్థితి. కానీ ఫక్త్ రాజకీయ పార్టీలకి సంబంధించి చూస్తే కనుక, ఫక్త్ రాజకీయ నేతలకి సంబంధించి, సో అద్దంకి దయాకర్ ఓకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఓకే. బట్ ఏ మల్లుపట్టి విక్రమార్క గారు లేకపోతే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైనా కనుక ముఖ్యమంత్రి అంటే దయాకర్కి ఒక పదవి అనేది ఈ పార్టీకి వచ్చి ఉండేది అని నేను అనుకుంటున్నా. ఎందుకు రాలేదు అన్న దానికి కూడా నేను కొంత ఒక ప్రెడిక్షన్ ఇది. ఆయన మరి రేవంత్ రెడ్డి గారిది అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు కదా. బట్ కాంగ్రెస్ వాళ్ళ గురించి ఆయనకి పెద్దగా తెలియకపోవచ్చేమో, అందుకని దయాకర్ విషయంలో ఈ రకమైన ధోరణి అంటే ఇది నువ్వు కొత్త యాంగిల్. కానీ నేను రేవంత్ అన్న మనిషిననే కదా ఎక్కువ, చాలా వరకు రేవంత్ అన్న మనిషినే అందుకనే అడుగుతారు అందరు కూడా. అదేం కాదు, మన మీద కొంచెం ప్రేమలు ఎక్కువైనాయి కాబట్టి దానికి సంబంధించి డిలేస్ ఎక్కువన్నా దయాకర్ ఉండగలడు. దయాకర్ పార్టీ మారుతాడు అని ఎవరు కూడా కళలో కూడా ఊహించారు. తీసుకోరులేండి, నేను ఉన్నమాట అంటే బీఆర్ఎస్ తీసుకోదు, ఇటు బీజేపీ తీసుకోరు, ఎవరు తీసుకోరు. నేను కల్ట్ కాంగ్రెస్ నేను బేసికల్గా పాలిటిక్స్లో నా అంటే మా డాడ్ అంతా కూడా వెనకటి కమ్యూనిస్టు మూలాల నుంచి ఉన్నవాళ్ళు. బట్ నేను కమ్యూనిస్ట్గా ఉంటానని నేనేమి అనుకోలేదు, కానీ కాంగ్రెస్ అవుతా అని అనుకోలే. కానీ వెన్ ఐఎమ్ ఎంటర్డ్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ, ఇది కమ్యూనిజం మిల్ట్ అయిన కాంగ్రెస్ ఇది. సో అట్లా నాకు అది ఎక్కువ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టెడ్గా ఉండడం, నేను చేసే ఉద్యమ తీరు కూడా అటే ఉండడం. దానికి అఫ్కోర్స్ రాహుల్ గాంధీ ది మేజర్ సోర్స్. నేను ఇప్పుడు ఆయన ఎందుకంటే మేము ఓడిపోయిన తర్వాత కూడా తనకు కలిసినప్పుడు ఎన్నోసార్లు మాతో షేర్ చేసుకున్నప్పుడు ఆ కమిట్మెంటు బాగా అనిపించేది. తర్వాత రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు బట్టన్న మాకేం దూరం ఏం కాదు, ఉత్తమ్ గారు మాకేం దూరం కాదు. వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, వీరు సిఎల్పిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు రాకంటే ముందు కూడా వాళ్ళతో మేము చాలా అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళం. తర్వాత మారుతున్న రాజకీయ ముఖ చిత్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక క్రూషియల్ ఫోకల్ పాయింట్ అయింది. తర్వాత మాకు సుదీర్ఘ పరిచయం ఉండడం ఒక కారణం, తను మాతో కోఆపరేటివ్గా ఉండడం వల్ల.
నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా ముద్రపడ్డం. కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయ్యిండు కాబట్టి వారికి మేము సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ వచ్చింది. అంతే. తర్వాత వ్యక్తిగతంగా కూడా కొంత బంధం బలమైనది కాబట్టి రాజకీయంగా తను సీఎం అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకెక్కువ కొంత అప్పుడు ఉత్తమ్ గారి టైంలో చాలామంది చేష్టలుడిగి పార్టీలు మారి ఉన్న పరిస్థితులలో కూడా నేను శ్రవణ్ గారు ఇప్పుడు వారు బీఆర్ఎస్కి పోయిండ్రు కానీ శ్రవణ్ గారు కానీ ఇంకా కొంతమంది మిత్రులు ఉంటుండే మేము బలంగా కాంగ్రెస్ ఆలోచనను పెంచాలని అనుకుంటున్నాం. వీరు వచ్చిన తర్వాత ఏంటంటే దాని స్పీడప్ అయింది, ఇంకా పీసీసీ అయిన తర్వాత ఎక్కువైంది. సో దయాకర్ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అనే ఒక స్థితికి వచ్చింది. బట్ ఆ కొట్లాడే నిజంగా అలాంటి ఆలోచన కాదు, కొట్లాడే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అన్న అలా అంటే కనిపిస్తున్నాయా? నాలాగా కంటే కూడా నాకంటే బలంగా కొట్లాడగల శక్తి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం తన ఎగ్జిక్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఆ స్థాయి ఎక్స్టెంట్కి పోలేము. తను చాలా సీరియస్. ఇప్పుడు మనలాగానే ఆలోచించిన కార్యాచరణలో తనదైన పద్ధతి చాలా టిపికల్గా ఉంటుంది. మనం అనుకున్నదే కదా అని మనం అనుకుంటాం, కానీ తను చేసే విధానంలో ఉండే అగ్రెషన్ కానీ లేకపోతే తను తీసుకునే నిర్ణయం స్పాంటినిటీ అనేది చాలా ఆఫ్కోర్స్ దాన్ని బట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్గా చేసి ఆయన ఉన్న డిఫరెంట్ శైలి ఇవన్నీ చూసే కదా ఆయన ముఖ్యమంత్రి. సో అలాంటప్పుడు నేనేమనుకుంటాను నాకు వ్యక్తిగతంగా నాలాగా ఆలోచించేవాడే నాకంటే బలంగా చేయగలిగేవాడే ముందున్నాడు కాబట్టి నేను తను ఒకటే అని కూడా అనుకుంటాను. ఇప్పుడంటే కొంతమంది చేయలేనిది మన వాళ్ళు చేస్తే సాటిస్ఫై అవుతారు కదా, అర్థంకి కలిపేసుకుంటున్నారా లేకపోతే నిజంగా అట్లనేం కాదు. ఇప్పుడు కొంచెం ఆలోచనలో సారూప్యత ఉంటుంది. ఓకే.